చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజా గళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ GMK9 టీవీ న్యూస్. అండి ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎన్టీ దగ్గర ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మహిళల భద్రత పైన, బాలికల భద్రత పైన, వాళ్ళు మహిళలు కానీ బాలికలు కానీ వాళ్ళ జీవితంలో పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, ఆ ఎదుర్కోవే దాంట్లో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను పోలీస్ శాఖలో ఏ విధమైన యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ని వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే వాళ్ళు ఎటువంటి భద్రత మేము కల్పిస్తామనే దానిపైన అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అనంతపురం పట్టణ ప్రజలకు తెలియజేయడం అంటే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో శక్తి యాప్ కానీ 112 కానీ 100 కానీ 1930 కానీ ఈ సైబర్ క్రైమ్ నుంచి ఏవైనా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఈ యాప్స్ని యూజ్ చేసుకొని పోలీసు వారు ఇచ్చే ఈ సేవల్ని మీరు వినియోగించుకొని మీరు మా నుంచి భద్రత తీసుకొని మీకు భద్రత కల్పించే విషయంలో మాకు అవకాశం కల్పిస్తారని మీ ద్వారా కోరుతున్నాను. ఈరోజు మహిళలు బాలికలపై బాలికలకు అవగాహన కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు వంటంశ్రీ గారితో హాజరు కావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ సత్వర సర్వీసులు ప్రజలకు అందించడం గురించి ఏమేమి ఏర్పాటు చేయడం జరిగింది, శక్తి యాప్ గురించి కానీ, శక్తి టీమ్స్ గురించి కానీ, తర్వాత డైల్ 100 కానీ, 112కు సంబంధించి కానీ, తర్వాత అదే ఈగల్ టీమ్స్ సంబంధించి కానీ, నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి ఇలా రకరకాల సాధనాల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కలిగించి వారి ద్వారా సమాజంలో అలాంటి ఏమైనా జరుగుతుంటే సమాచారం కనుక్కొని, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ ఇబ్బందులు ఈ సాధనాల ద్వారా మీరు పోలీస్ స్టేషన్ దగ్గర రాకపోయినా సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకొని ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి అనే దానిపైన ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పింది పోలీసు వారు కల్పించిన అవేర్నెస్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఏ నేరాలు జరగకుండా పోలీసు వాళ్ళకు సహాయం చేసి మీరు కూడా రక్షణ పొందాలని మా తరపున మేము విన్నవించుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మహిళల భద్రత, అమ్మాయిలు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఈ శక్తి యాప్ మిగతా అన్ని యాప్స్ ద్వారా ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీని మీద అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన 1 టౌన్ సిఐ జి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జి వెంకటేశ్వర్లు గారు. ఎందుకంటే ఈరోజు మేము విద్యార్థుల్లో ఒక గురువులుగా మేము ఎంతవరకు పిల్లలు తీసుకెళ్ళగలిగిన అధికారులు, పోలీస్ అధికారులే వచ్చి కళాశాలల్లో అవేర్నెస్ చేయడం ద్వారా అమ్మాయిల్లో ఇంకా
అభద్రతా భావం పోయి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఏ చిన్న సమస్య వచ్చినా మా పోలీసులు అందుబాటులో ఉన్నారనే ఒక ధైర్యాన్ని నింపడం అనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చాలా అత్యద్భుతంగా ప్రతి అమ్మాయికి మేము ఉన్నామనే భరోసా ఈరోజు పోలీస్ శాఖ ద్వారా సార్వాలు ఇవ్వడం అనేది ఆనందదాయకం. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థులు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని చాలా క్లుప్తంగా చెప్పగలగడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మా విద్యార్థులు ఇంకా అవేర్నెస్కి గురయ్యి ఇంకా మంచిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ని లీడ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ జిల్లా పోలీస్ శాఖకి.